కాంగ్రెస్ చాలా డెవలప్మెంట్ చేసిన పార్టీ. అది ఇందిరమ్మ గాంధీ నుంచి ఎంతో స్వాతంత్రం పొందిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వల్ల ఈ రోజు ఈ దేశంలో ఈ స్థాయిలో ఉన్నది. అది అత్యున్నతమైన పార్టీ. భాజపాకు వ్యతిరేకతగా వచ్చే పార్టీ ఏంటంటే కాంగ్రెస్. నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్డీ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇక్కడ మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు. అసలు ఏమైతే సీఎం రేవంత్ రెడ్డికి అసలు పరిపాలన వస్తలేదు, ఆయన మంచిగా పాలిస్తలేడు అంటాడు కదా. అంటే అవగాహన లేని వాళ్ళు అట్లా అంటుండ్రు. అవగాహన ఉంటేనే మనిషి. ఆయనకు కూడా కొద్ది అనుభవం ఉంది. చంద్రబాబు దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాడు. అదే విధంగా ఆయన కూడా అనుభవం ఉంది. సీనియర్స్ ను కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ అందరితోటి తిరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఇప్పుడిప్పుడే ఆలోచన వస్తుంది. మంచి అభివృద్ధి చేయగల మనిషి, గట్టి పట్టుదల మనిషి, మంచి యువ నాయకుడు. మంచిగా మన రాష్ట్రాన్ని, హైదరాబాద్ ను, వరంగల్ ను, కరీంనగర్ ను, అన్ని జిల్లాలను అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి మన రేవంత్ రెడ్డి. కానీ ఆయన మంత్రులు ఇంటలేరు, ఆయన మాటలు ఇంటలేరు, ఆయన దించేస్తారు, రేపు మాపు దించేస్తారు, వాళ్ళ కేసీఆర్ సీఎం అవుతాడు అంటారు. అది తప్పు ముచ్చట. అవగాహన లేని వాళ్ళు మనుషులు అనుకుంటారు. అది కానే కాదు. రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పరిపాలించిన దాంట్లో చూసుకుంటే మా మహిళలకు బస్ ఫ్రీ అన్నాడు. అది ఓకే, పర్లేదు. మళ్ళీ తర్వాత 500 సిలిండర్ అన్నాడు. అది కూడా పర్వాలేదు. అదే విధంగా రేషన్ కార్డు ఇచ్చిండు. అదే విధంగా వచ్చేసి సన్న బియ్యం పెడుతుండు. అదే విధంగా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెడుతుండు. మంచి స్కూళ్ళు, ఇంటిగ్రేషన్ రెసిడెన్స్ స్కూళ్ళు తీసుకొస్తుండు. మంచి హైడ్రా కమిషన్ తీసుకొచ్చి అది కూడా చెరువుల పూడిక తీసిన ఇల్లులను ఖరాబ్ చేసిన ఇల్లులకు మళ్ళీ చెరువులకు ఒకే విధంగా తీసుకొని వస్తుండు. మూసీ నది ప్రక్షణ జరుగుతుంది. ఇంతగానో మంచి అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ రైల్వేలు జూన్లు కూడా ఏర్పాటు చేసుకుని వస్తుండు. ఎంఎంటీఎస్ ఇంకా విస్తరంగా చేయాలని శరవేగంగా కేంద్రంతో పోటీ పడి మరి ఈ విధంగా చేస్తున్నట్టే ఒక మెట్రో రైలు చేస్తున్నట్టే రేవంత్ రెడ్డి ఒక్కడే. ఆయన వల్ల అవుతుంది. ఇక్కడ కేటీఆర్ ని గుర్తు పెట్టుకో. నువ్వు నీ తండ్రి లాగా పరిపాలించినట్టు కాదు కేటీఆర్. నువ్వు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే వరంగల్ గడ్డకురా, అసలైన సీజన్లో చూపెడదాం. ఇక్కడ కాదు. నువ్వు ఓన్లీ మీ తండ్రికి ఇచ్చిన పాలిటిక్స్ కానీ అదే పేదవాడు ఎందుకు మధ్యతరగతి కుటుంబాల వాడు పరిపాలించవద్దు. కాంగ్రెస్ పరిపాలన ఇచ్చిందంటే పేదవాడికి 42% రిజర్వేషన్ కల్పించిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఆలోచించండి. కేటీఆర్ నీకు మీ నాన్న ఉన్నాడు కాబట్టి నువ్వు చదువుకుని ఫారెన్లో ఇటు అటు తిరిగినా వచ్చినావు. నీకు అవన్నీ తెలుగులున్నాయి. అదే పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు 10 ఏళ్ళు పరిపాలించినావు. నువ్వు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తున్నావు. ఉద్యోగాలు 5,000 కూడా ఫిలప్ చేయలేదు. అన్ని బూటక మాటలు మాట్లాడినావు. మీ తండ్రి నువ్వు పాల్చిపడి మొత్తం రాష్ట్రాన్ని అంతా దోపిడీ చేసుకుంటే తిన్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. ఆ ప్రాజెక్టులు అన్నారు. అన్నారు శరీరం కాళేశ్వరం ప్రాజెక్టును 50,000 కోట్లతోటి మీరు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని మొత్తం దిగుడు రాష్ట్రంగా తయారు చేసినారంటే మీరే. మొత్తం అభివృద్ధి చేసినాం, మేము అప్పులు చేసినాం కానీ అభివృద్ధి చేసిరంటగా, రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేసిరంటగా. అది తప్పు ముచ్చట. కేసీఆర్ ఫామ్ హౌస్ లో తాగి పండేది తప్ప ఇంకేం లేదు. ఆయన చేసింది ఏం లేదు. ఆయన చేసి ఉంటే ఈ రోజు రాష్ట్రం ఇట్లా ఉండేదా? ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ కూడా చేసిండు కొన్ని పనులు, చేయలే అంటలే. కాకపోతే ఏంటంటే ప్రజలకు వాగ్దానాలు, సరైన వాగ్దానాలు ఇచ్చినప్పుడు సరైన చేసి అమలు చేస్తే అది మంచిగా ఉంటుంది. అంతే తప్ప కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి ఊకే ఏంటి రౌడీ అన్ని గుండాయిజం పార్టీ అని ఇవన్నీ తప్పు ముచ్చటలు మాట్లాడొద్దు. ఇక నుంచైనా మేలుకో. నువ్వు బాగుపడు. నువ్వు సరిచేసి రాష్ట్రాన్ని. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలియదు అంటున్నావు కదా. రేవంత్ రెడ్డి నువ్వు కూడా ఒక పార్టీ భాగమై నువ్వు కూడా సూచనలు ఇయ్యి. నీ కూడా స్వీకరిస్తాడు. అంతే తప్ప రేవంత్ రెడ్డి అట్లా కాదు. రేవంత్ రెడ్డి అంతా సిన్సియర్ నాయకత్వం ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. ఇది ఖచ్చితం.